టీడీపీ జనసేన కూటమి 135 నుంచి 155 సీట్లు నెగ్గి అధికారంలోకి వస్తుందని మరోసారి జోస్యం చెప్పారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ గణాంకాలు రహస్య సర్వేలో తేలాయన్నది ఆయన వాదన. రాష్ట్రంలో అన్ని వర్గాలు వైసీపీపై ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని రాయంలలో టీడీపీ జనసేన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు ఎంపీ. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల వైసీపీ ఓట్లు 5 నుంచి 7% చీలిపోతాయన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో RRR ఫుల్ హ్యాపీ పేరుతో కేక్ కట్ చేశారు. అతిపెద్ద మెజారిటీతో తెలుగుదేశం కూటమి నెగ్గుతుందని చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. అంటే ప్రజల్లో వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత, ఏ ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు ఇచ్చే అరాకొర బటన్ నొక్కుడికి వాళ్ళు నొక్కే మెయిన్ నొక్కుడికి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసుకుని ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపుదామా, ఆ పోలింగ్ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆవేశంతో, కానీ పైకి కనపడిన ఆవేశంతో, మనసులోనే తీవ్రమైన వేదనతో ఈ ప్రభుత్వాన్ని దింపేయడానికి రెడీగా ఉన్నారు అనేది అన్ని సర్వేల ద్వారా చాలా స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి అత్యద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. ట్రెడిషనల్ గా ఏదైతే ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందులో కనీసం ఒక 5 నుంచి 7% కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో ప్రతిపక్షాల ఓటు చీలదు. పాలక పక్షం యొక్క సాలిడ్ గా ఏదైతే ఓట్ బ్యాంకు అభివృద్ధికి సంబంధం లేకుండా ఒక ప్రాతిపదికన ఉందో అవి కూడా చీలి అద్భుతమైన విజయాన్ని కూటమి సాధించబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 135 ఖాయం. రేపు కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటే 150 కంఫర్టబుల్ గా క్రాస్ అవుతుంది.